మన టాపిక్ వచ్చేసి చట్టం సామాజిక న్యాయం అండి. 8th క్లాస్లో లాస్ట్ చాప్టర్ పాలిటీ నుండి ఈ లెసన్కి నేను సంబంధించిన వీడియో అనేది చేశానండి. బట్ అది మ్యూట్లో పడిపోయింది. ఎవరైనా చూడకపోతే మన వాట్సాప్ ఛానల్ అనేది ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనికి సంబంధించిన ప్రతి ఇమేజెస్ కూడా నేను అందులో సెండ్ చేశానండి. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ దోపిడీ నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం కొన్ని చట్టాలను చేస్తుంది. ఇవి అన్యాయమైన పద్ధతులను సాధ్యమైనంత తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. కనీస వేతనాల చట్టం కార్మికుల ప్రయోజనాలను సంరక్షించడానికి ఉద్దేశించబడింది. సామాజిక న్యాయం అందించడాన్ని భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులే ఆధారం. దోపిడీ వ్యతిరేక హక్కు అనగా ఎవరిని తక్కువ వేతనాలకు పనిచేయమని కానీ వెట్టి చాకరీ చేయమని కానీ బలవంతం చేయరాదు. 14 సంవత్సరాలపు పిల్లలను ఏదైనా కర్మాగారంలో కానీ గనులలో ప్రమాదకర ఉపాధిలో నియమించరాదు. రాజ్యాంగంలో 21వ ప్రకరణ ఉపాధితో నియమించరాదు. రాజ్యాంగంలో 21వ ప్రకరణ ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని న్యాయస్థానాలు తీర్పులు చెప్పాయి. ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కు జీవించే హక్కులో అంతర్భాగం. దీని ప్రకారం కాలుష్యాన్ని నివారించే చట్టాలను రూపొందించడం, నదులను శుభ్రంగా ఉంచడం, కాలుష్యానికి కారకులయ్యే వారికి భారీ జరిమానాలు విధిస్తారు. సో ఇవి ఫ్రెండ్స్ మనకు మెయిన్ పాయింట్స్ కూడా. అలాగే బిట్స్ చూద్దాం ఒకసారి. ప్రాణం మరియు ఆస్తికి పెద్ద సంఖ్యలో నష్టాలు సంభవించే సంఘటనను ఉపయోగించే పదం. ఫస్ట్ ఆప్షన్ టాక్సిక్, సెకండ్ విషపూరిత, థర్డ్ విపత్తు, ఫోర్త్ దుర్బలమైనది. కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, విపత్తు. సెకండ్ క్వశ్చన్, ఫ్యాక్టరీలో పనిచేసే 10 ఏళ్ల పిల్లల కోసం ఉపయోగించే పదం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ బాల కార్మికులు, సెకండ్ ఫ్యాక్టరీ కార్మికుడు, థర్డ్ బయల్దార్, ఫోర్త్ ఇవన్నీ కూడా. 10 ఏళ్లలోపు పిల్లలు చేసి కాబట్టి బాల కార్మికులు కిందికి వస్తుందండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్, బాల కార్మికులకు వ్యతిరేకంగా చట్టంలో అమలు చేయబడింది. ఫస్ట్ ఆప్షన్ 2001, సెకండ్ 2003, థర్డ్ 2005, ఫోర్త్ 2006. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, భవిష్యత్తులో లాభాలు పొందడం కోసం కొత్త యంత్రం లేదా భవనాన్ని కొనుగోలు చేయడానికి వెచ్చించే డబ్బును అంటారు. ఫస్ట్ ఆప్షన్ పెట్టుబడి, సెకండ్ ఖర్చు, థర్డ్ ఆప్షన్ నష్టాలు, ఫోర్త్ ఇవేవి కాదు. ఫస్ట్ ఆప్షన్ పెట్టుబడి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, వాహనం పొగ వల్ల ఏ రకమైన కాలుష్యం ఏర్పడుతుంది? ఫస్ట్ ఆప్షన్ వాయు కాలుష్యం, సెకండ్ నీటి కాలుష్యం, థర్డ్ శబ్ద కాలుష్యం, ఫోర్త్ ఇవన్నీ. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, వాయు కాలుష్యం. సిక్స్త్ క్వశ్చన్, పర్యావరణ కాలుష్యాన్ని మనం ఎలా తగ్గించవచ్చు? ఫస్ట్ ఆప్షన్ డీజిల్ కార్లను ఉపయోగించడం ద్వారా, సెకండ్ వాహనంలో CA కిట్లను ఉపయోగించడం, థర్డ్ పెట్రోల్ కార్లను ఉపయోగించడం ద్వారా, ఫోర్త్ ఇవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రమాదకర పరిశ్రమలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ పురుగు మందులు, సెకండ్ ఆస్బెస్టాస్ ఉత్పత్తి, థర్డ్ ఓడని విచ్ఛిన్నం చేయడం, ఫోర్త్ ఇవన్నీ కూడా. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఇవన్నీ కూడా ప్రమాదకర పరిశ్రమలు. ఎయిత్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం వివిధ ప్రమాదకర రంగాలలో ఎంతమంది బాల కార్మికులు పనిచేస్తున్నారు? ఫస్ట్ ఆప్షన్ 6 మిలియన్లు, సెకండ్ 2 మిలియన్లు, థర్డ్ 7 మిలియన్, ఫోర్త్ 4 మిలియన్స్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, 4 మిలియన్ల మంది బాల కార్మికులు పనిచేస్తున్నారు. నైన్త్ క్వశ్చన్, భోపాల్ గ్యాస్ విషాదం ఏ సంవత్సరంలో జరిగింది? ఫస్ట్ ఆప్షన్ 1984, సెకండ్ 1985, థర్డ్ 1986, ఫోర్త్ 1981. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 1984. 10th క్వశ్చన్, పర్యావరణ కాలుష్యానికి ప్రధాన కారణం? ఫస్ట్ ఆప్షన్ వాహన వాయువుల విడుదల, సెకండ్ జంతువులను చంపడం, థర్డ్ చెట్ల పెంపకం, ఫోర్త్ ఆహార పంపిణీ. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 11th క్వశ్చన్,
చట్టం దృష్టిలో కార్మికులకు వారి వేతనాలను నిరాకరించడం. ఫస్ట్ ఆప్షన్ చట్ట విరుద్ధం, సెకండ్ ఖచ్చితమైన, థర్డ్ చట్టపరమైన, ఫోర్త్ తగినది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, చట్ట విరుద్ధం. 12th క్వశ్చన్, ప్రైవేట్ కంపెనీలు ఎలా ఎక్కువ లాభాన్ని ఆర్జిస్తాయి? ఫస్ట్ ఆప్షన్ అధిక వేతనాలు ఇవ్వడం, సెకండ్ తక్కువ పని గంటలు, థర్డ్ ఈ రెండు, ఫోర్త్ ఇవేమీ కాదు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 13th క్వశ్చన్ చూడండి. కనీస వేతనాల చట్టం క్రింది వారికి వేతనాలు పేర్కొన్న కనిష్ట స్థాయి కంటే తక్కువగా ఉండకూడదని నిర్దేశిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ చైల్డ్, సెకండ్ యజమాని, థర్డ్ మహిళలు, ఫోర్త్ కార్మికులు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 14th క్వశ్చన్, దోపిడీ నుండి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వము డ్యాష్ చేస్తుంది. ఫస్ట్ ఆప్షన్ చట్టాలు, సెకండ్ పోలీస్, థర్డ్ కోర్టులు, ఫోర్త్ మంత్రులు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 15 టెక్స్టైల్ మిల్లులకు ప్రసిద్ధి చెందిన నగరం. ఫస్ట్ ఆప్షన్ కోల్కతా, సెకండ్ అహ్మదాబాద్, థర్డ్ భోపాల్, ఫోర్త్ ఢిల్లీ. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, అహ్మదాబాద్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, మీకు కొంచెం నాయిస్ అనేది అనిపించేలాగా ఉందండి. నెక్స్ట్ టైం ఈ నాయిస్ అనేది ఉండదు, బికాస్ ఎందుకంటే పిల్లలందరూ కూడా మా ఇంటి పక్కన చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇవాళ స్కూల్ హాలిడే కాబట్టి ఆఫ్టర్నూన్ నుండి స్కూల్ లేదు వాళ్ళకి, గణేష్ నిమజ్జనం అనేసి. సో ఇక్కడితో మనకు 8th క్లాస్లో పాలిటీ చాప్టర్ అనేది కంప్లీట్గా అయిందండి. నెక్స్ట్ వీడియోలో, అప్కమింగ్ వీడియోస్లో నాకు పాసిబుల్ అయితే 9th క్లాస్లో పాలిటీ చాప్టర్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మన ఛానల్ ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.